ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యాన అంశము అబైడింగ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తు నందు నిలిచి ఉండుట. నేటి ధ్యానం కొరకు మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. Gospel according to St. John chapter 15 verse 5. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియూ చేయలేరు. I am the vine, ye are the branches. He that abideth in me, and I in him, the same bringeth forth much fruit, for without me you can do nothing. ఈ యొక్క వాక్యంలో తేటగా యేసు ప్రభు వారు చెప్తున్నారండి. మరి ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. అంటు కట్టబడినటువంటి జీవితం చాలా అవసరము. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. మరి ఫలభరితమైనటువంటి జీవితం జీవించాలని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు. ఆత్మ ఫలములతో వర్ధిల్లాలి అని చెప్పి మరి దేవుని యొక్క ఉద్దేశం అంటున్నది. ఎవడు నిలిచి ఉండునో అని చెప్పి అంటున్నాడు. నిలిచి ఉండటం అంటే మరి స్థిరంగా ఉండటము, మరి టు రిమైన్ ఇన్ హిమ్, ఆయనలో ఉండటం అనేటటువంటిది, ఆయనలో నిలిచి ఉండటం అనేటటువంటిది, మరి కంటిన్యూ ఇన్ ఎ సర్టన్ స్టేట్, ఆ రీతిగా మరి కొనసాగటం అనేటటువంటిది, అంతవరకు కూడా ఆయనలో నిలిచి ఉండటము అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది. ఈ యొక్క వాక్యంలో మరి ఐ ఆమ్ ద వైన్ అండ్ ఈ ఆర్ ద బ్రాంచెస్, 3 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ధ్యానించడం వింటున్నాము. మొట్టమొదటిది ద రియాలిటీ ఆఫ్ అవర్ కనెక్షన్. మరి ఈ యొక్క కనెక్షన్లో ఉన్నటువంటి వాస్తవికత ప్రియులారా, ఇది నిజము. ఎవడైనా క్రీస్తునందు వాడు నూతన సృష్టి ప్రియులారా, క్రీస్తుతో నూతన అధ్యాయం ప్రియులారా. మరి క్రీస్తు ద్వారా మనం దేవునితో ఒక మంచి సంబంధము, సహవాసము, సన్నిహితమైనటువంటి జీవితము జీవించడం అనేటటువంటిది మనం తెలుసుకుంటాం. విశ్వాస యొక్క జీవితం క్రీస్తు నుండి మరి ఉద్భవించి ఉండాలి అన్నటువంటిది మనం తెలుసుకోవాలి. ద బిలీవర్స్ లైఫ్ ఎమనేట్స్ ఫ్రమ్ క్రైస్ట్, క్రీస్తు నుంచి ప్రియులారా. ఇవాళ స్టార్టింగ్ విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూచొచ్చు. కాబట్టి ప్రియులార, విశ్వాసం కర్తయు, ది ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ లైఫ్, మన యొక్క ఫెయిత్ లైఫ్ ప్రియులారా. కాబట్టి ఈ యొక్క విశ్వాస యాత్రలో క్రీస్తుతో కలిసి ఈ యొక్క నూతన అధ్యాయం ప్రారంభించటం. క్రీస్తు గలవారు, క్రీస్తు లేనివారు. ఒకప్పుడు మరి నా యొక్క జీవితంలో 17 సంవత్సరములు కూడా క్రీస్తు లేకుండా జీవించినటువంటి ఆ జీవితము. కానీ ఆ 17 సంవత్సరంలో ప్రభువును అంగీకరించటము, ఆ క్రీస్తును మరి రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరించి అప్పటి నుంచి కూడా మరి నా యొక్క జీవితం మారి ఉంటున్నది, లైఫ్ స్టైల్ మారి ఉంటుంది. గురి గమ్యములు, ఉద్దేశములు, యాటిట్యూడ్, పర్పస్ ఇన్ లైఫ్, దే ఆర్ ఆల్ చేంజ్డ్. ఆ యొక్క జీవితంలో మరి ఆ యొక్క మిషన్స్ కొరకు జీవించడానికి ప్రభు నాకు సహాయం చేసి ఉంటున్నాడు పిల్లారా. కాబట్టి ఇది వాస్తవము, మనం తెలుసుకోవాల్సింది. యేసు ప్రభుతోటి అంటుకట్టబడినటువంటి జీవితం, యేసు ప్రభుతోటి కలిసి మరి మన యొక్క జీవించటం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది పిల్లల. మరి ఒక తోటమాలి ఏ రీతిగా మరి ఆ ద్రాక్ష తోటలో తను ఎంతగా శ్రద్ధ వహిస్తూ, ఎంతగా మరి మరి మంచి ఫలాల కోసం ఎంతో ప్రయాసం, ఎంతో ప్రయత్నం చేస్తుంటాడు. తన యొక్క ధ్యాస అంతా కూడా మరి ఆ తోట దాని మీదనే ఉంటుంది పిల్లల. కాపలా కాస్త ఎంతగా ఉంటుంటాడు. అదే రీతిగా పిల్లరా, మన యొక్క జీవితంలో కూడా మరి క్రీస్తుతో కలిసి ఉన్నటువంటి జీవితం పిల్లరా, మరి అది వాస్తవము. రెండవదిగా
ఫ్రూట్ఫుల్నెస్ త్రూ అబైడింగ్. ఆయనతో కలిసి ఉండటం వలన మనం 15 5 వచనంలో చూసాం కదండి. మరి ఎవరు నా యందు నిలిచి ఉందురో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. కాబట్టి ఇది వాస్తవము. మరి రెండవదిగా ఏంటి అంటే ఆయనలో నిలిచి ఉండటము ద్వారా పిల్లల ఫలములు, ఫలభరితమైనటువంటి జీవితములు, ఒక ప్రత్యేకమైన జీవితం, పరిశుద్ధమైనటువంటి జీవితం, మరి ప్రేమతో కలిగినటువంటి జీవితము. కాబట్టి యేసు ప్రభుతోటి, యేసు ప్రభులో ఉన్నటువంటి గుణగణాలు, మరి ఆయన మాదిరి పిల్లల ఈ లోకంలో మనము జీవించటం మొదలు పెడతాం ప్రియులారా. ఏదైనా సరే చెట్టు చూసినా సరే దాని నుంచి ఫలములు వస్తుంటాయి. యాపిల్ ట్రీ చూస్తే యాపిల్ ఫలములు, ద్రాక్ష తోటలో ద్రాక్ష ఫలములు. కాబట్టి మన జీవితంలో నుంచి కూడా మరి ఆ రీతిగా ఫలములు రావాలని చెప్పి ప్రభువారు కోరుకుంటున్నాడండి. మరి మూడవదిగా డిపెండెన్స్ ఆన్ క్రైస్ట్. మరి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మరి నాకు ఇక్కడ చివరి పార్ట్లో ఏమనుంది, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అపార్ట్ ఫ్రమ్ మీ యూ కెన్ డూ నథింగ్ అని చెప్పి మనం తెలుసుకుంటాం. వితౌట్ మీ యూ కెన్ డూ నథింగ్. ప్రభు ఆ యొక్క సహాయము, అండదండలు, సన్నిధి, యేసు మనకు తోడై ఉంటే చాలు అని చెప్పి మనం పాడుకోండి. యేసు చాలును, యేసు చాలును, ఏ స్థితిలో అయినా సరే పిల్లలారా. కాబట్టి మనకు మరి యేసు ప్రభు లేకుండా ఒక క్షణము కూడా మనము ఈ లోకంలో ఉండలేము పిల్లలు. యేసు ప్రభు మనతో ఉన్నప్పుడు ప్రభు మనల్ని అనేక ప్రాంతాలకు పంపిస్తూ ఉంటాడు. ఆయన తోడై ఉంటే ఆయన సన్నిధి, ఆయన యొక్క నడిపింపు, ఆయన యొక్క ప్రసన్నత ప్రియులారా, మరి అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. డిపెండెన్స్ ఆన్ క్రైస్ట్, సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడటం ప్రియులారా. మరి ఒక బల్బు ఏ రీతిగా లైట్ బల్బ్ రిక్వైర్స్ అ పవర్ సోర్స్. ఆ సోర్స్ ఉన్నప్పుడు అక్కడి నుంచే వెలుగు, ఆ పవర్ ద్వారానే ఆ వెలుగు అది వస్తుంటది. అలాగనే మనకు కూడా ద సీక్రెట్ ఆఫ్ బిలీవర్స్ ఆఫ్ సక్సెస్ లైస్ ఇన్ ద మాస్టర్ పిల్లల, ప్రభు యజమాని, ఆయనతోటి నడిపింపబడటం పిల్లల. కాబట్టి ఎంతైనా అవసరం. మనం సజీవుడైనటువంటి దేవుని ఆరాధిస్తున్నాము. లో ఐఎమ్ విత్ యూ ఆల్వేస్, నేను ఎల్లప్పుడు కూడా యుగాంతం వరకు కూడా మీతో ఉంటాను అని చెప్పి ప్రభువారు తెలియజేసి ఉంటున్నాడు. కాబట్టి మనకు ఆయన యొక్క సన్నిధి సహవాసం అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మరి మనతో మిమ్మల్ని నడిపించడానికి పరిశుద్ధాత్మని నేను పంపిస్తున్నానని చెప్పి ఉంటున్నాడు. ఈ దినాల్లో ఎంతో యాక్టివ్గా ఉంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనల్ని సర్వసత్యంలోనికి నడిపించడానికి, మరి ఆదరణకర్తగా ఉండటానికి పిల్లారా, మరి మనల్ని బలహీనతల్లో మనల్ని సహాయం చేయటానికి ఎంతగానో మరి ఉంటున్నాడు. మరి ఇంకా ఇతర బైబిల్ వచనాల్లో కూడా మనం చూస్తున్నాం. 1 యోహాను 4వ అధ్యాయం 15 16 వచనాల్లో కూడా, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ కూడా whomsoever shall confess that Jesus is the Son of God, God dwelleth in him and he in God. కాబట్టి ప్రియులారా, యేసు కుమారుడు, దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో మన యొక్క జీవితాల్లో, ఎప్పుడైతే యేసును మనం ఒప్పుకుంటామో, అంగీకరిస్తాము రక్షకుడిగా, ప్రభువుగా, మరి దేవుని యొక్క కుమారుడిగా మనము మరి ఒప్పుకున్నప్పుడు పిల్లలు మన యొక్క జీవితాల్లో ఆయన నిలిచి ఉంటాడు. మరి మనం కూడా దేవుని యందు ఉంటాము. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం మెలిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. చూడండి పిల్లలు, అబైడింగ్ ఇన్ గాడ్, abiding in Christ and he in us, that is also important. Not only we always one-sided కాదు కానీ పిల్లరా, it's closer affinity, closer community, closer meaningful relationship పిల్లరా. ఆ రీతిగా సన్నిహిత సంబంధం, ఇంటిమెసీ, ఆ యొక్క సంపూర్ణంగా పిల్లరా ఒకరిపై ఒకరు ఆధారపడటం, మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ షేరింగ్, మ్యూచువల్ సపోర్ట్. ఆ రీతిగా పిల్లరా మరి మనము యేసు మన యందు ఉన్నప్పుడు మనము ఎంతైనా పిల్లరా
ఆ దేవుని యొక్క సంతోషము, సమాధానము, ఆ, మరి సర్వశక్తిని యొక్క ఆ, మరి నడిపింపు మన యొక్క జీవితంలో ఉంటాయి. కాబట్టి మనం చేయవలసిందల్లా కూడా రోజువారీ ప్రార్థన, డైలీ ప్రేయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రార్థన ద్వారా మనం దేవునితోటి మాట్లాడతాము. ఈ కెన్ షేర్ అవర్ ఎమోషన్స్, ఫీలింగ్స్, ఎక్స్ప్రెషన్స్, నీడ్స్, వాంట్స్. వీ కెన్ ప్రైజ్ ఇన్ గాడ్స్ ప్రెజెంట్. దేవునిలో స్తుతిస్తూ ఆరాధిస్తూ మరి ఉండాలని ప్రభు వారు కోరుకుంటున్నాడు. ఆ రీతిగా దేవునితోటి సన్నిహిత సంబంధం కలిగి ఉంటాం. అంతేకాకుండా వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రతి దినం కూడా ఎంతగా దేవుని యొక్క వాక్యాలను మరి ఆ చాప్టర్స్ అధ్యయనం చేయటం, మెడిటేట్ చేయటం, మెమరైజ్ చేయటము, మరి స్టడీ చేయటం, పరిశోధించటం, ప్రియుల లేఖనములను పరిశోధించటం, మరి ఆ ఆ యొక్క దానిని క్రమముగా చదవటము, అది చాలా ప్రాముఖ్యమైన ఉంటున్నది ప్రియులారు. అంతేకాకుండా సహవాసం కూడా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామమున చేరతారు అక్కడ నేను ఉంటా అని చెప్పి ప్రభు వారు చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, భార్య భర్తల ఇద్దరు కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థించటం, మరి లేకపోతే ఇంకా ప్రియులారా మీరున్నటువంటి ప్రదేశంలో ఇంట్లోనే బైబిల్ స్టడీ పెట్టడం, సహవాసం ప్రియులారా, అది చాలా ముఖ్యము. యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. కాబట్టి టు అబైడ్ ఇన్ క్రైస్ట్ ఈస్ టు రిమైన్ ఇన్ హిస్ ప్రెజెన్స్. కాబట్టి ఈ దినాల్లో ప్రియులారా ఆయన యొక్క సన్నిధి ఉన్నది. అది మరి ఎక్కడ పాపం ఉంటుందో, ఎక్కడ ద్వేషం, ఎక్కడ ప్రియులారా శరీరేచ్ఛలు ఇవి ఉంటాయో అక్కడ మరి మనము దేవుని సన్నిధిని చూడలేము. ప్రియులు అల్లరితో కూడా ఆటపాటలు, వ్యర్థమైనటువంటి లోకపు ముచ్చట్లు, అవన్నీ కూడా వదిలేసి సంపూర్ణంగా మనం ఈ యొక్క నూతన సంవత్సరంలో సంపూర్ణంగా మరి ప్రియులారా పరీక్షించుకొని మనం దేవుని సన్నిధిలో ఆయనకు శక్తి పొందుతూ దినదినము కూడా దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతాడు అని చెప్పి మనము పాట పాడుతుంటాం. ఆ రీతిగా అంతకంతకు దగ్గర అవుతూ ప్రియులారా మరి క్రీస్తులో ముందుకు వెళ్ళటానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభు, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, ఈరోజు వాక్యం ద్వారా మరలా మాకు తెలియజేశారు ప్రభు తండ్రి. ఓ గొప్ప నాయన, సజీవుడైనటువంటి వాడిని, మృత్యుంజయుడైనటువంటి క్రీస్తుని మేము ఆరాధిస్తున్నాం ప్రభు. ఓ గొప్ప నాయన తండ్రి, తండ్రి మీరే సహాయం చేయండి. ద్రాక్షావళి నేను, తీగలు మీరు అంటున్నారు ప్రభు. ఎవరు నా యందు ఉంటారు, ఎవరు మరి నేను వారిలో ఉంటాను, వారు బహుగా ఫలించరు అంటున్నారు ప్రభు. ఈ దినాల్లో తండ్రి అవసరమైనటువంటిది అదే ప్రభు. ప్రేమగల దేవా, దయగల నాయన తండ్రి మీరే సహాయం చేయండి. ఇన్నిచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి. నూతన సంవత్సరంలో ప్రభు ఫలభరితంలో అయినటువంటి జీవితంలో జీవించడానికి సహాయం చేయండి. మీతో అంటుకట్టబడినటువంటి జీవితంలో జీవిస్తూ ప్రభు మీరు తండ్రి ఇచ్చేటటువంటి ఫలములతోటి, ఆశీర్వాదాలతో తండ్రి మీ కొరకు మహిమకరంగా జీవించినట్లు సహాయం చేయండి. ఎంతమంది ప్రభు ఇంకా వేరుగా ఉంటున్నారో ప్రభు, ఇంకా తండ్రి 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 దయగల నాయన దూరంగా ఉంటున్నారో ప్రభుని దర్శించండి ప్రభు. మీ యొక్క ప్రేమ ద్వారా తండ్రి మరి ప్రభు వారిని ఆకర్షించుకొని వేడుకుంటున్నాం. రక్షించండి, విడుదల దయచేయండి. మరి తండ్రి విజయవంతమైనటువంటి జీవితంలో జీవించడానికి సహాయం చేయండి నాయన. ఓ గొప్ప తండ్రి, ఎంతమంది ప్రభు అస్వస్థ గురైన నామంలో ప్రభు స్వస్థత దాయిచేయండి, విడుదల దాయిచేయండి. ఏదైనా దేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. మరి యొక్క వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే లింక్ ఇతరులకు కూడా షేర్ చేయవలసిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.